వెల్కమ్ టు హేమా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మనం జనరల్గా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇలాంటి ఇంపార్టెంట్ కార్డ్స్ అనేవి మిస్ చేసుకుంటూ ఉంటాం. మిస్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆధార్ సెంటర్ కానీ నెట్ సెంటర్ కానీ వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం కదా. బట్ అలా చేయకుండా మన ఫోన్లోనే మనం మిస్ అయిన పాన్ కార్డ్ని ఎలా మనం తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. కేవలం 50 రూపీస్తో ఎలా తెచ్చుకోవాలని చూసేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల మన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మనం మిస్ చేసుకున్నప్పుడు జనరల్గా ఆధార్ సెంటర్కి, మీ సేవా సెంటర్స్కి వెళ్తూ ఉంటాం. బట్ అలా కాకుండా మనం ఫోన్ ఓపెన్ చేసి జస్ట్ మన ఫోన్లో గూగుల్ ఓపెన్ చేయాలి. గూగుల్లోకి వెళ్ళి రీప్రింట్ పాన్ కార్డ్ అని టైప్ చేయాలి. రీప్రింట్ పాన్ కార్డ్ అని టైప్ చేసిన తర్వాత NSDL వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఆ NSDL వెబ్సైట్లోకి వెళ్తే మనకి పాన్ కార్డ్ నెంబర్ ఆల్రెడీ మనం ఫోన్లో ఎంటర్ చేసుకుని లేకపోతే ఎక్కడైనా రాసుకుంటాం కదా, ఆ పాన్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఈ 3 ఎంటర్ చేసిన తర్వాత కిందకు వెళ్తే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత కిందకు వెళ్తే క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చా అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి మళ్ళీ రీవెరిఫై అని చెప్పేసి, అంటే మన పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ మళ్ళీ రీవెరిఫై చేసుకోమని మళ్ళీ మనకి డీటెయిల్స్ ఇస్తుంది. అది కరెక్ట్గా ఎంటర్ చేసామా లేదా అని మళ్ళీ చెక్ చేసుకోవాలి. అలా డీటెయిల్స్ అనేవి మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలి. క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత మన ఫోన్కి OTP అనేది వస్తుంది అనమాట. ఆ OTP అనేది అక్కడ ఎంటర్ చేయాలి. OTP ఎంటర్ చేసిన తర్వాత మనకి 50 రూపీస్ పే చేయమని అడుగుతుంది. బికాస్ రీప్రింట్ పాన్ కార్డ్ కదా. సో కేవలం జస్ట్ 15 రూపీస్ 50 రూపీస్ పే చేయమని అడుగుతుంది. ఈ 50 రూపీస్ పే చేసిన తర్వాత విత్ ఇన్ 7 డేస్లో మన పాన్ కార్డ్ అనేది పోస్ట్లో మన ఇంటికి అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ ఎవ్రీవన్.